హిందూ ఒమానీస్ గురించి మన పార్ట్ 1 లో చెప్పారు కదా, దానికి పార్ట్ 2 ఇది. 1907వ సంవత్సరంలో గుజరాత్ లోని కుర్చ్ అనే ఎడారి ప్రదేశం నుండి కుర్చి భాష మాట్లాడే కొంతమంది ఒమానికి వ్యాపారం చేయడానికి వచ్చారు. ఇక్కడ మంచిగా ధాన్యాలు, బంగారం లాంటి వ్యాపారం చేస్తూ బతికేశారు కొన్ని రోజులు. కానీ అప్పుడు కొందరు సుల్తాన్లు ఈ వ్యాపారం చేసుకోవడానికి వచ్చిన గుజరాతీ హిందూస్ ని కొంతమందిని తరిమేశారన్నమాట ఇండియాకి. మళ్ళీ 1870వ సంవత్సరంలో రామ్దాస్ కిమ్జీ అనే వ్యక్తి వాళ్ళ ఫ్యామిలీతో ఒమానికి ధాన్యాల, బంగారం వ్యాపారం చేయడానికి వచ్చిందన్నమాట ఒమానికి. అప్పుడు వాళ్ళ బిజినెస్ చాలా బాగా నడిచేది. అప్పుడు నా ఒమాన్ సుల్తాన్ సాయిద్ కి కొంచెం డబ్బు అవసరమైంది. అప్పుడు ఈ రామ్దాస్ కిమ్జీ అనే వ్యక్తి ఆ సుల్తాన్ ని ఆదుకొని వాళ్ళ కొంచెం డబ్బు సహాయం చేసిండు అనమాట. డబ్బు సహాయం చేయడం కాకుండా ఒమానికి మంచి లాభాలు తీసుకొచ్చిండు బిజినెస్ పరంగా. దానికి ప్రతిఫలంగానే సుల్తాన్ ఆ టైంలో ఈ కిమ్జీ రామ్దాస్ కి వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని అందరికి ఒమానీ సిటిజన్షిప్ ఇచ్చిండు అనమాట. అంటే ఒమానీ పాస్పోర్ట్ ఇచ్చేసింది వాళ్ళకి అప్పుడే. అంటే వాళ్ళు మొత్తం పక్కా ఒమానులు అనమాట. ఈ కిమ్జీ రామ్దాస్ ని ఒక హిందూ షేక్ చేసేసిండు అనమాట. సో అప్పుడే ఒమాన్ లో ఫస్ట్ టైం ఒక హిందూ షేక్ ఉండడం. అదే టైంలో తత్తి బాటియా అని చెప్పి ఒక హిందూ కమ్యూనిటీ ఉండేది. వాళ్ళే మస్కట్ లోని ముత్రా అనే ప్లేస్ లో మోతీశ్వర్ అనే శివ టెంపుల్ ని కట్టించారు అక్కడ. అది దాదాపు 110 సంవత్సరాల పురాతనమైన మందిరం అది. ఈ తత్తి బాటియా కమ్యూనిటీ ఇంకా ఈ రామ్దాస్ కిమ్జీ వాళ్ళ ఫ్యామిలీయే ఇంతవరకు ఆ టెంపుల్ కాపాడుకుని వచ్చారు. సో ఇప్పుడు నా 1000 మంది ఒమానీ హిందూస్ లో కిమ్జీ రామ్దాస్ వాళ్ళ ఫ్యామిలీ కూడా ఒకటి. ఇప్పుడు కేఆర్ గ్రూప్స్ అంటే కిమ్జీ రామ్దాస్ గ్రూప్స్ ఒమాన్ లోనే ఒక టాప్ కంపెనీ అన్నమాట. రామ్దాస్ కిమ్జీ గారి మరణం తర్వాత వారి మనమల్లే ఇప్పటిదాకా కంపెనీ నడిపిస్తా ఉన్నారు. సో ఇదండి మన ఒమానీ హిందూ షేక్స్ రియల్ స్టోరీ. హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నా. ఇలాంటి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ఇప్పుడు నా ఇన్స్టాగ్రామ్ ఫాలో చేసి నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ లింక్ నా ఇన్స్టాగ్రామ్ బయోలో ఉంది. థ్యాంక్ యూ గైస్. గుడ్ లక్.